ప్రియమైన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? వాక్యము చదువుకుందాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటికత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి, బలహీనుడు నేను బలవంతుడును అనుకొనవలెను. ఇక్కడ యుద్ధము గురించి జరుగుతుంది అన్యజనులతో. ఏంటి అంటే యోదావారు యెరూషలేము వారిలో దేవుడు మాట్లాడుతున్నారు. అన్యజనుల్ని పిలవడానికి అదే అధ్యాయంలో 9వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారంటే, అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయడి, యుద్ధము చేయుడి అంటే అన్యజనులకు ప్రకటన చేయమంటున్నాడు. ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యుద్ధానికి ఎలాంటి వారిని రేపుడి అంటున్నారు. ఇదే మాట ఇశ్రాయేలుతో మీ కర్రలు చెడగొట్టుడి. మీ కర్ర అనగా ఒక మనుష్యుడు కర్ర మనుషుడికి సాదృశ్యం. ఎందుకంటే మనుషుడికి కర్రకి చాలా సంబంధం ఉంది. ప్రాణం పోయిందంటే మనిషిని కర్రతో కలుస్తారు కొంతమంది. జ్ఞాపకం ఉందా తల్లి? మనిషి ప్రాణము ఒక కర్రతో కూడా పోల్చొచ్చు. ఎందుకంటే ఎండిపోయిన మోడి అంటారు, చిగిరించిన కర్ర అనగా మనిషి ఫలించుట అని కూడా అంటారు. అయితే ఎడారైపోయిన నీ బ్రతుకులో, ఎండిపోయిన నీ జీవితంలో ఇక్కడ కర్ర అనగా చెడగొట్టుడి అంటున్నారు. అంటే మీ కర్ర చెడగొట్టి ఖడ్గముగా చేయడంటున్నాడు. అంటే మీ ప్రాత బ్రతుకును, నేనెందుకు పనికిరాని నీ బ్రతుకును చెడగొట్టమంటున్నాడు, తీసివేయమంటున్నాడు. హృదయంలో నుంచి ఎండిపోయిన నా బ్రతుకు అనే మాట అనొద్దు అంటున్నాడు. కర్రగానే ఏమి చేయలేని దానిగానే ఉండకూడదు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన సామర్థ్యత కలిగిన దేవుడు. నేను నా బిడ్డలని బలపరుస్తాను అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, వాటిని చెడగొట్టి ఖడ్గములుగా చేయడి. ఖడ్గము ఎలాగుంటుందో తెలుసా? వాడిగల 2 అంచులు గల ఖడ్గం అంటారు. ఖడ్గము ఎటు వెళ్ళిన షార్ప్గా వెళ్తుంది. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎటు వెళ్ళిన షార్ప్గా వెళ్ళాలి. నీ ఆత్మీయ జీవితంలో కూడా 2 అంచులుగా పదునుగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో, నీ జీవితంలో కూడా దేవుని దృష్టికి మంచి యోగ్యత కలిగినట్లుగా ఉండాలి. పదునైనదిగా, సాతాన్ని ఎదిరించేదిగా, దేవుని కొరకు నిలబడేదిగా ఉండాలని ఈ కర్రను పోల్చి చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏమని చెప్తున్నాను, మీ పోటికత్తులు చెడగొట్టుడి. మీ పోటికత్తులు అంటే మన కత్తుల గురించి, పోటు పొడిసే కత్తుల గురించి. ఒక మనుషుడు ఎలాగుంది ఆయన స్వభావం? కత్తి అనగా వంకరగా ఉంటుంది కదా నా తల్లి. కత్తిని చూస్తే ఎప్పుడైనా మనం చూసాం కదా, వంకరగా ఉంటుంది. అంటే వంకర బుద్ధి కలిగి ఒక్కొక్కరిని పొడుస్తారు మాటలతో. చూసారా? ఆ మాట ఒకసారి చెప్పగానే వారు గుండెల్లో పొడుచుకుంది అంటారు. గుర్తుందా? ఈ పోటు కత్తుల లాంటివి చెడగొట్టమంటున్నాడు ఇక్కడ. మీ పోటికత్తులు చెడగొట్టి ఈటెలుగా చేయడి. ఇవి పనికిరాని మాటలు. ఈటే దేవుని యుద్ధమునకు సిద్ధము. ఈటే ఉన్నప్పుడు ఈ అపవాదిని యుద్ధకు రాడు. ఈటి ద్వారా దావీదు జయించాడు. ఆ ఈటి అనే ప్రార్థన నీకు నాకు అవసరం అంటున్నాడు. ఈ కత్తులు లాంటివి కాదు, చూటుపోటి మాటలు లాంటివి కాదు, అసహ్యమైన బుద్ధులు కాదు, వంకర బుద్ధులు తీసివేయమంటున్నాడు. పదును కలిగినగా ఈటిగా దేవుని సన్నిధిలో గొలియాతుని ఎలాగ హతము చేశాడో దావీదు, అటువంటి ప్రార్థన ఈటే నీకు నాకు ఉంటే ఈరోజు మనము ధన్యులు అంటున్నాడు. అంతేకాకుండా మనం బలహీనులు, మన భక్తిని చూసుకుంటున్నాం. ఏం భక్తి నాది అని బలహీనపడుస్తున్నాం. మన సామర్థ్యాన్ని చూసుకుంటున్నాం. మనం బలం సరిపోవటం లేదనుకుంటున్నాం. నేనేమీ సరిపోను, నేనేమీ చేయలేను. మనలో మనమే ఇంకను బలహీనులం అయిపోతున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని మనమే కించపరుచుకుంటున్నాం, తగ్గించేసుకుంటున్నాం. దేవుడు అలా మాట్లాడతలే, విశ్వాసంతో పలికిన ఎడలా అది జరుగును. నువ్వు బలవంతుడు, ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అంటున్నావు. ఇక్కడ నువ్వు బలహీనుడు అనుకోవద్దు అంటున్నాడు. దేంట్లో? ప్రార్థనలో నీకు దేవుడు బలముగా ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితి మార్చడానికి బలంగా ఉన్నాడు. నీ స్థితిగతిని మార్చడానికి బలంగా ఉన్నాడు. ఆయన బట్టి బలంగా పని చేయమ్మా. ఆయనలో బలపడు. అంతేకాని నీ బలాన్ని చూసి, నిమిషం బలహీనుడు అయ్యే నీ బలాన్ని చూసి మాత్రం నిలబడమంటలేదు. నీ బలము బలహీనతమైందే కాదనటం లేదు, కానీ నీ బలహీనతలో కూడా దేవుడు బలం ఇచ్చేవాడు. అందుకని ఇక్కడ చాలా మంచి మాట, నీ బలహీనుడు నేను బలవంతుడును అనుకున్నవలనంట. అనుకుంటే ఏ పనైనా చేయగలవు. అది నీకు శక్తికి మించిందైనా, నీ పరిస్థితికి మించిందైనా, ఏ పనైనా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి బలవంతుడు అనుకుందామా? బలవంతులుగా మనం బ్రతుకుదామా? బలవంతులమైన మన జీవితాన్ని మార్చుకుందామంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు, నీవిచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, మేము బలవంతులుగా ఉండటకు నీ కృప దయచేసి మీరే మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, అయ్యా నీ సన్నిధిలో ఎదిగే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.